దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ నుంచి గత 2 రోజులుగా ఒక వీడియో విస్తారంగా వైరల్ అవుతూ ఉన్నది. మరి ఆ వీడియో కొంతమంది క్రైస్తవుల్ని చాలా కలవరపరుస్తూ ఉన్నది. ఏంటా వీడియో అంటే, ఛత్తీస్గఢ్లో మార్చి 1వ తేదీన క్రైస్తవుల పైన భయంకరంగా దాడులు జరగబోతా ఉన్నాయి. మరి భయంకరమైన దాడులు చేయడానికి వారు ప్రణాళికలు సిద్ధపరిచారని ఒక వ్యక్తి, అతడు మతోన్మాదపు సంస్థలో ఉన్న ఒక వ్యక్తి, అతని పేరు ఆదేశ్ సోని అనే వ్యక్తి ఛత్తీస్గఢ్లో మార్చి 1వ తేదీన క్రైస్తవుల గృహాల్లోకి జొరబడి క్రైస్తవుల యొక్క యవన బిడ్డలను, ఆడబిడ్డలను బయటికి లాక్కొచ్చి వారిని వస్త్రాలు తీసి నగ్నంగా ఆడబిడ్డల్ని ఊరేగిస్తూ వారిని భయంకరంగా, దారుణంగా వారిని మానభంగాలు చేసి వారిని చంపేస్తాం. అలాగే క్రైస్తవులో ఉన్నటువంటి చిన్న బిడ్డలను ఓచకోతగా నరికి పాడేస్తాం. క్రైస్తవుల్ని విపరీతంగా హింసిస్తాం, భయంకరంగా బాధ పెడతామనే కొన్ని భయంకరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ఆ వీడియో మన మధ్యలో విస్తారంగా వైరల్ అయిపోతూ ఉన్నది. ఆ వీడియోని చూసి, అలాగే ఆ వీడియో కింద పెట్టబడినటువంటి ఆ మాటల్ని చదివి చాలామంది క్రైస్తవులలో కొంతమంది క్రైస్తవులు చాలా కలవరపడుతున్నారు. ఇటువంటి భయంకరమైన వ్యాఖ్యలు చేయడం చాలా అనేకుల్ని కలవరపరిచే విధంగా ఉంటాయి. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా భయంకరంగా తప్పు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ లేక మన భారత రాజ్యాంగంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది బెయిల్ లేని నేరంగా పరిగణించబడింది. మనం చూస్తాం. బెయిల్ లేని నేరంగా పరిగణించబడినట్లుగా మనం చూస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు పిల్లరా గతములో చాలామంది చేశారు. ఇట్లాంటి భయంకరమైన వ్యాఖ్యలు క్రైస్తవుల పైన గతములో చాలామంది చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. క్రైస్తవులు ఇటువంటి విషయాలు విన్నప్పుడు ఏమీ కలవరపడవలసిన పని లేదు. ఎందుకు కలవరపడకూడదంటే, చరిత్రలో చాలామంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన వారు, ఇట్లాంటి కార్యాలు చేయాలనుకున్న వారు కనుమరుగైపోయారు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, నేను చెబుతున్న ఈ మాటలు ఏంటంటే, మీరు ఏమాత్రము భయపడకండి. క్రైస్తవులరా, మీరు భయపడవలసిన పని లేదు. మనం చేయవలసింది ఒకటే, ప్రార్థించుట. రేపు ఆదివారం ప్రతి చర్చిలో, ప్రతి సంఘములో, ప్రతి క్రైస్తవులు సంఘములుగా కూడి భారంతో ఈ విషయం కొరకు కన్నీళ్లతో సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థించండి, కన్నీరు కార్చండి. మనమందరం ప్రార్థన చేస్తాం. ఇప్పటికే మేము గత 2-3 రోజులకి ఎప్పుడైతే ఆ వీడియో మా యొద్దకు వచ్చిందో, ఉపవాసాలతో దేవుని సన్నిధిలో ఆ విషయమై భారంతో ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది క్రైస్తవులు ఏంటంటే కలవరపడిపోతున్నారు. అమ్మో, క్రీస్తుని నమ్ముకుంటే, క్రీస్తుని అంగీకరిస్తే, క్రీస్తు యొద్దకు వస్తే మా బిడ్డలను కూడా ఈ విధంగా చెరిపేస్తారా, మా పిల్లలను కూడా ఈ విధంగా నరికేస్తారా, మాకు కూడా ఇంత భయంకర పరిస్థితులు ఏర్పడతాయా అని చాలామంది క్రైస్తవులు కలవరపడుతున్నారు. మీరేమీ కలవరపడవలసిన పని లేదు. క్రైస్తవులు ఇటువంటి పరీక్షలు వచ్చినప్పుడు ప్రభు పక్షంగా నిలబడాలి. ఖచ్చితంగా నిజమైన క్రైస్తవులకి క్రీస్తు నిమిత్తము హింసలు వస్తాయి, భయంకర పోరాటాలు వస్తాయి, భయంకర వ్యతిరేక పరిస్థితులు వస్తాయి. మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడండి. ఆయన్ని కూడా వస్త్రాలు తీసేశారు. ఆయన హింసించే ముందు ఆయన మీద లేనిపోని నేరాలు మోపి ఆయన వస్త్రాలు తీసి ఆయన్ని చాలా అపహాసం చేస్తూ ఆయన్ని ఊరేగించి చాలా రకాలుగా యేసయ్యని ఇబ్బంది పెట్టారు. ఆయన మనకి మాదిరి. ఆయన అంటారు కదా యోహాను సువార్తలో, లోకము నన్ను ద్వేషిస్తే తప్పకుండా మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకము నన్ను హింసిస్తే తప్పకుండా మిమ్మల్ని హింసిస్తుంది అంటూ యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అంటారు కదా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి. లోకములో మీకు శ్రమ కలుగుద్ది, మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తెలియపరిచారు. పిల్లరా,
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వానికి హింసలు కలుగుతాయి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో మనకి 7 సంఘాలు కనబడతాయండి. ఆ 7 సంఘాలలో 6 సంఘాలు లోపము కలిగిన సంఘాలు. ఒక సంఘము ఫిలదెల్ఫియా సంఘము లోపము లేని సంఘము, అంటే అగ్ని జ్వాలల లాంటి నేత్రములు కలిగిన వాడు ఆ సంఘములోనికి తొంగి చూస్తే ఆ సంఘములో లోపము లేని సంఘముగా ఉన్న ఆ సంఘంతో ప్రభు అంటారు, భయంకరమైన శ్రమలు శోధనలు మీకు వస్తాయి. లోపము లేని వారు కదా, అగ్ని జ్వాలల లాంటి నేత్రములు కలిగిన దేవుడు వారిని పరీక్షిస్తే వారిలో ఏ లోపము కనబడలేదు. అట్లాంటి లోపము లేని సంఘముతో అంటున్నాడు కదా, ఇదిగో లోకమంతటి మీదకి వచ్చే భయంకర శోధనలు, శ్రమలు, భయంకర పోరాటాలు మీకు వస్తాయి, అయినను మీరు ధైర్యంగా ఉండండి, నేనును మిమ్మల్ని కాపాడేదనని స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. కనుక ఈరోజున ఎక్కడో క్రైస్తవులకి ఇది జరిగిందంట, క్రైస్తవులకి అది జరిగిందంట అని నీ జీవితంలో నువ్వు కలవరపడవద్దు. ఎందుకంటే ఆ స్థితి నీకొచ్చినా నువ్వు ధైర్యంగా దాన్ని ఎదుర్కొనుటకు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. ఆ ధైర్యమును మనము ప్రార్థనలోనే పొందుకోగలం. 138వ కీర్తన 3వ వచనం అంటారు కదా, నేను మొర్రపెట్టిన దినమున నా ప్రాణములో దేవుడు త్రాణ పుట్టించి నాకు ధైర్యమును పుట్టించాడని కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు. పిల్లలు, అంటే ఈ దినాల్లో క్రైస్తవులు ఏం చేయాలి? మొర్రపెట్టాలి, దేవునికి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఆదేశ్ సోని అనే వ్యక్తులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా భయంకరమైనటువంటి వ్యాఖ్యలు ఇవి. రాజ్యాంగ ప్రకారంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అంటే మతపరమైన విద్వేషాలు రేపుతూ, మతపరమైన విషయాలలో అనేకుల్ని భయోందోళనలకి గురి చేస్తూ, అనేకుల్ని ప్రోత్సహిస్తూ, అనేకుల్ని రకరకాల అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటట్లుగా చేస్తే మాత్రం అటువంటి వారికి ఖచ్చితంగా బెయిల్ లేని శిక్ష విధించబడాలి అని ఖచ్చితంగా రాజ్యాంగము తెలియపరుస్తుంది, మన భారత రాజ్యాంగం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మరి మనం దేవుని బిడ్డలంగా ఇట్లాంటి పరిస్థితులన్నిటికీ కడవరి దినాల్లో మరి ఇట్లాంటి దాడులకు, ఇట్లాంటి పరిస్థితులకు, ఇట్లాంటి వ్యతిరేకతలకు సిద్ధపడిన వారిగా దేవుని ప్రజలంగా మనం ధైర్యంగా సాగిపోవాలి. ఎందుకు మీ ధైర్యం? ఎందుకు మీరు ధైర్యంగా ఉండాలి? ఇన్ని పరిస్థితులు కలిగితే ఎందుకు మీరు ధైర్యంగా ఉండాలంటే, ఇప్పుడు మనం భారతదేశంలో కొద్ది మందిగా ఉండొచ్చు, మనం కొంతమందిగా ఉండొచ్చు, మన బలం తక్కువగా ఉండొచ్చు, వారి బలం ఎక్కువగా ఉండొచ్చు, మతోన్మాదుల బలం ఎక్కువగా ఉండొచ్చు, మతోన్మాదుల సంస్థల యొక్క బలం ఎక్కువగా ఉండొచ్చు. ఆ ఛత్తీస్గఢ్లో ఆయన చెప్పిన మాట ఏంటో తెలిసిన, 50,000 మందితో ప్రతి క్రైస్తవ గృహాన్ని అటాక్ చేసి మేము చాలా ఇబ్బంది పెట్టేస్తాం. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారండి క్రైస్తవులు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో మా ప్రియ సేవకులు, దైవజనులు సంతోష్ పాస్టర్ గారని ఒక సేవకులు ఉన్నారు. ఆ దైవజనులు ఐఎఫ్జే ద్వారా మాకు పరిచయం అయ్యారు. ఐఎఫ్జే ద్వారా మేము ఛత్తీస్గఢ్ కూడా చాలా సందర్భాల్లో వెళ్ళాం. దైవజనులు జఫన్యా శాస్త్రి గారు, వారి అన్నయ్య గారు మార్టినయ్య గారు ఇప్పటికీ కూడా ఛత్తీస్గఢ్లో ఎన్నో ఐఎఫ్జే పక్షంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి అనేకమైనటువంటి స్వార్థికుల్ని నల్గొండ తీసుకొచ్చి, నల్గొండలో వారిని బాగా ధైర్యపరిచి, వారికి తర్ఫీదునిచ్చి మరలా ఛత్తీస్గఢ్ వారిని పంపిస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఇప్పటికే చాలా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పటికే చర్చెస్ మూసేశారు, చాలామంది సేవకులు అడవుల్లోకి పారిపోయారు, చాలా రకాలుగా హింసించేస్తున్నారు, చాలా బాధలు కలుగుతున్నాయి. ఈ సంతోష్ అనే పాస్టర్ గారు అయితే మరి చర్చ్ అంతా పోయింది, ఆయనకి మందిరం నుంచి గెంటేశారు. ఆయన తన భార్య వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆయన ఫినాయిల్ అమ్ముకుంటూ సువార్త చేస్తున్నాడండి. సైకిల్ మీద ఫినాయిల్ పెట్టుకుని ఆ ఫినాయిల్ని అమ్ముకుంటూ ఆయా ప్రాంతాలకి వెళ్తూ యేసయ్య ప్రేమను అనేకులకు తెలియపరుస్తున్నారు. పిల్లలు, ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత భయంకరం అండి. అనేకల్ని ఆందోళనకు గురి చేయడం వ్యాఖ్యల ద్వారా ఈ ఆదేశ్ సోని అనే వ్యక్తిని ఖచ్చితంగా మరి ప్రభుత్వం శిక్షించాలని కోరుతూ ఉన్నాం. కానీ క్రైస్తవులు మనం ఏం చేయాలి? వాళ్ళ బలం పెద్దదే కావచ్చు, వారు బలవంతులే కావచ్చు, మనం బలహీనలో, మనం కొంచెం మందే, మనం మైనారిటీ తక్కువ మందే మనం. కానీ ఒక మాట చెప్పనా, వారికంటే బలవంతుడైన యేసయ్య మనకి తోడేమన్నాడు. స్తోత్రం కలుగును గాక.
లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ప్రియులారా, అష్షూరు రాజు అప్పటికే అనేకమైన రాజ్యాలను జయించి అనేకుల్ని చాలా భయంకరంగా హింసించి భయంకరంగా బాధపెట్టి వారి స్త్రీలను చెడిపి వారి చిన్నపిల్లల్ని ఓచుకోతగా నరికేసి యుద్ధ నీతిని కూడా పాటించకుండా ఇష్టానుసారంగా ఎన్నో రాజ్యాలు జయించినటువంటి ఈ అష్షూరు రాజు మరి దేవుని ప్రజల యొద్దకు వస్తాడు. దేవుని ప్రజలను కూడా ఆ విధంగా చేయాలని, దేవుని ప్రజలను కూడా అట్టి రీతిగా బాధ పెట్టాలని, దేవుని ప్రజలను జయించాలని మరి వచ్చి ఆ రాజ్యమునకు చుట్టూ అప్పుడు ఆ రాజ్యాన్ని పాలన చేస్తున్నది హిజ్కియా రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. మొత్తం ఆ రాజ్యాన్ని చుట్టుముట్టి ఒక ఉత్తరాన్ని రాస్తాడు, ఒక పత్రిక రాస్తాడు. ఆ పత్రికను ఎంత భయంకరంగా రాస్తాడంటే, హిజ్కియా రాజా, నిన్నెవడు తప్పిస్తాడు నా చేతుల్లో నుంచి? మీరు జీవం కలిగిన దేవుని నమ్ముకుంటున్నారు, ఆయన కూడా మిమ్మల్ని కాపాడలేడు. మీకు శక్తి లేదు, మీ దేవునికి శక్తి లేదు అని విస్తారమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక పత్రికను రాజు యొద్దకు పంపిస్తాడు, హిజ్కియా యొద్దకు. ఆ మాటల్ని చదివి వినిపించండి అని. ఆ మాటలు ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. ఆ మాటలు చాలామంది దేవుని ప్రజలను కృంగదీసే విధంగా ఉంటాయి, చాలామంది దేవుని బిడ్డలను బాధ పెట్టే విధంగా ఉంటాయండి ఆ మాటలన్నీ కూడా. వెంటనే ఆ మాటలు చదివినప్పుడు, ఆ మాటలు విన్న ఆ పరిస్థితుల్లో ప్రజలందరి గుండెలు గాయమైపోతాయి. రాజుగారు చాలా కలవరపడతారు. ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? మనం కొద్దిమ సైన్యంగా ఉన్నాం, మనం కొంచెం మందిగా ఉన్నాం. ఈ అష్షూరు సైన్యం ఇప్పటికే అనేకమైన రాజ్యాలు జయించుకుంటూ మన దగ్గర కూడా వచ్చేశారు. మనం ఖచ్చితంగా అయిపోతామేమో అనే కొద్దిగా కలవరం వచ్చినప్పుడు వెంటనే దైవజనుల ద్వారా ప్రేరేపించబడి ధైర్యపరచబడి ఆ అష్షూరు రాజు రాసినటువంటి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి ఆ పత్రికను తీసుకువెళ్ళి దేవుని మందిరములో పెట్టి దైవ సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. రాజుగారు ప్రార్థన చేస్తారు, యాజకులు ప్రార్థన చేస్తారు. దేవుని ప్రజలందరూ కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ప్రభువా, నువ్వు కనికరించు నాయనా. కన్నీళ్లతో ప్రార్థిస్తుంటే, ప్రలాపిస్తుంటే, రోధిస్తూ ఉంటే, ఉదయాన్నే ప్రార్థన మొదలుపెట్టారు, రాత్రి వరకు ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఏదో ఒక అద్భుతం నువ్వు చేయి ప్రభువా, మేమైతే బలహీనులు, బలవంతుడైన నిన్ను మేము కలిగి ఉన్నాం ప్రభువా. వెంటనే ఆ రాత్రి అష్షూరు సైన్యములోనికి ఒక దేవదూతని దేవుడు పంపిస్తాడండి. ఒక్క దూత. ఆ ఒక్క దూత గారు అష్షూరు సైన్యంలో జొరబడి ఆ రాత్రికి రాత్రి ఒక్క రాత్రిలో 185,000 మంది సైన్యమును సంహరిస్తాడు ఆ దేవదూత గారు. వెంటనే ఉదయం లేచి ఆ పరిస్థితిని చూసినటువంటి ఈ అష్షూరు రాజు పారిపోతాడు. తన అంతఃపురానికి చేరితే, తన ఇంటికి వెళ్ళిపోతే, తన బిడ్డలే, తను కన్న తన కుమారులే ఆ రాజుని చాలా దారుణంగా చంపి హింసించి చంపేసి అతన్ని మరణానికి గురి చేసినట్లుగా మనము చరిత్రలో చూస్తాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు చాలా శక్తిమంతుడైన దేవుడు. నువ్వు మామూలు దేవుణ్ణి కలిగి లేవు, దేవుళ్ళని పేరు పెట్టుకున్న వారిని కలిగి లేవు. నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ప్రభువుని కలిగి ఉన్నావు. సైన్యములకు అధిపతిగు యెహోవాని కలిగి ఉన్నావు. సర్వోన్నతుడైన జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు. నేటికి సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉన్నావు. కన్నులుండి చూచే దేవుణ్ణి కలిగి ఉన్నావు. చెవులుండి నీ ప్రార్థనా క్రందనలను విని ఆలకించే ప్రభువుని మనం కలిగి ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువు వారి వలె కన్నులుండి చూడలేనివాడు కాదు, చెవులుండి వినలేనివాడు కాదు, నోరుండి మాట్లాడలేని మోగ విగ్రహం కాదు మన ప్రభు. సజీవుడైన దేవుడు, నిజముగా మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక ఈ రోజున నీవు ధైర్యంగా ఉండు. ధైర్యంగా మోకాల మీద పడి దేవుని సన్నిధిలో రోధించడం, ప్రార్థించడం, ప్రలాపించడం మనం చూడాలి. కలవరపడవద్దు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయంలో ఏం చెప్తాడండి?
ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి మీకేం చెప్తాడు? మనం చూసినప్పుడు శత్రువులు మిమ్మల్ని ఎదుర్కొనుటకు, మీ మీదకి యుద్ధము చేయుటకు వారు వచ్చినప్పుడు, వారు మిమ్మల్ని బాధ పెట్టడానికి చెలరేగిపోతున్నప్పుడు మీరు వారికి మీరు వారికి భయపడవద్దు. లోకస్తుల దేశమనే లోకస్తుల్లో నుండి నిన్ను రప్పించిన లోకములో నుంచి నిన్ను రప్పించింది నీ ప్రభువైన యేసుక్రీస్తు, నీ సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. అంతేకాదు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకుడి. వారు గొప్పగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు, గొప్ప సైన్యంగా ఉన్నారు. మేము మైనారిటీలు అండి, మా వల్ల యుద్ధా అంటే నేను గొడవలు పెట్టుకోండి, యుద్ధాలు చేయండి అంటలేదు. మోకాళ్ళ మీద యుద్ధం చేయండి. క్రైస్తవులు మనం మోకాళ్ళ మీద యుద్ధం చేయాలి, మోకాళ్ళ మీద పోరాడాలి, కన్నీళ్లతో ప్రలాపించాలి, రోధించాలి. భయపడవద్దు, కలవరపడవద్దు. ఇట్లాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉన్నాయి, చూస్తున్నాం మనం. మనం కూడా ఫారెన్లో ఒక సువార్థికుడు సువార్త చెబుతుంటే బస్సులో అతను నిలబడి సువార్త చెబుతుంటే అక్కడ ఉన్న ఒక బలాఢ్యుడు టప్ 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 మన గోపు మీద మరి ఆ వ్యక్తిని కొట్టేస్తే, అంటే నోట్లోంచి రక్తం వచ్చేసిన కొట్టేశాడు. అయినా ఆ వ్యక్తి సువార్త మానలేదండి. శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, భయంకరమైన పోరాటాలు వస్తాయి. పౌలు గారు రోమాపత్రిక 8వ అధ్యాయం చెప్తున్నాడు, ఆయనకి మాకున్న ఆ ప్రేమ నుంచి ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా, ఎంత హింస అయినా, మమ్ములను క్రీస్తుకు మాకు ఉన్న ఆ ప్రేమ నుంచి ఏ శ్రమ, ఏ హింస, ఏ బాధ, ఏ కరువు, ఏ వస్త్రహీనత, ఏ ఖడ్గము, ఏ ఉపద్రవము మమ్మల్ని వేరు చెయ్యలేదు. స్తోత్రం. అంటే నిజమైన క్రైస్తవుడి జీవితంలో యేసయ్యకి మనకున్న ప్రేమ బంధం, యేసయ్యకి మనకున్న ప్రేమ బంధము నుంచి ఈ లోకములో మనకు వస్తున్న శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని వేరు చేయలేదు. ఎందుకంటే ఆయనకి మనకున్న ప్రేమ అంత బలమైంది. అంత గొప్ప ప్రేమలో యేసయ్యతో మనం అమర్చబడ్డాం. ఏదో భూ సంబంధంగా యేసుప్రభువు దగ్గరికి వస్తే లాభం వస్తుంది, యేసుప్రభువు దగ్గరికి వస్తే ఆశీర్వాదం వస్తుంది, యేసుప్రభువు దొరికితే ₹1,00,00,000 సూట్ కేసు దొరుకుద్ది అని వచ్చిన రకాలు కాదు. మనం ఎవరమంటే అవసరమైతే క్రీస్తు కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి తెగించి వచ్చిన వారం. స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి తెగించి వచ్చిన వారం. కొన్ని సందర్భాలలో మనం చూస్తాం ప్రియులారా, ప్రభు వారిని తప్పించారు, ప్రభు వారిని కాపాడారు. ఎస్తేరు గ్రంథంలో చూడండి, హామాను 127 సంవత్సరంలో యూదులందరినీ సంహరించాలని ప్రణాళిక చేసి రాజుగారితో ముద్ర వేయించాడు. అప్పుడు ఎస్తేరు, మొర్దెకై 127 సంవత్సరంలో దేవుని బిడ్డలందరూ మోకాళ్ళ మీద పడి కన్యలతో ప్రలాపించి రోధించి ప్రలాపిస్తూ, ప్రభువా హామాను ఆలోచనలు వ్యర్థమైపోవాలి, నీ ఉద్దేశములు, నీ ప్రణాళికలు నెరవేర్చబడాలి ప్రభువా అని కన్నీరు గార్చి ప్రార్థన చేయగా ప్రభు ఏం చేశారండి? 127 సంవత్సరంలో యూదులందరినీ కాపాడి వారిని క్షేమంగా ఉంచి యూదులందరికీ గొప్ప సంతోషమును, ఆనందమును కలుగజేశారు. అంటే కొన్ని సందర్భాలలో ప్రభు మనల్ని ఆ విధంగా తప్పించి కాపాడతారు. కొన్ని సందర్భాలలో అపోస్తులను చూడండి, ప్రభు కోసం నరకబడ్డారు. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయములో ఆరంభం నుంచి మనం చూస్తే దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా దేవుని సంఘాన్ని, దేవుని బిడలను బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.
పీకి నరికేశారండి. చరిత్రలోకి వెళ్ళి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు రాయబడ్డాయి. ఆ విషయాలన్నీ మనం చూస్తే అపోస్తులందరినీ చూడండి, ఎంతగా హింసించారు, ఎంతగా బాధ పెట్టారు. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం మనం గమనిస్తే ప్రియులారా, 8వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలమందు సంఘానికి గొప్ప హింస వచ్చిందంట. చాలా భయంకరమైన హింస వచ్చింది. క్రీస్తు కోసం నిలబడినప్పుడు హింస వచ్చిందండి. సంఘమంతా చెదిరిపోయింది. అపోస్తులు యెరూషలేములో ఉండిపోయారు. ఈ చెదిరిపోయిన వారు భయపడిపోయారా? అమ్మో, మనం క్రీస్తు కోసం ప్రకటిస్తే మనల్ని చంపేస్తారని భయపడిపోయారా? లేదండి. 4వ వచనం చూస్తే చెదరిపోయిన వారందరూ అంతటను యేసే క్రీస్తుని ప్రకటించుచూ ఉండిరి, స్తోత్రం కలుగును గాక. అంటే ఎన్ని హింసలు కలుగుతున్నా, ఎన్ని బాధలు కలుగుతున్నా వారిలో విశ్వాసము, భక్తి, వైరాగ్యం, పరిశుద్ధత తగ్గలేదు, ఇంకా పెరిగింది. అవసరమైతే సువార్త కోసం, క్రీస్తు కోసం ప్రాణాలు అర్పించడానికి తెగించేశారండి క్రైస్తవులు. వీరే నిజమైన క్రైస్తవులు పిల్లరా. ఏదో వార్త విని భయపడిపోయేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. వార్త విని గలిబిలి చెందేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. వార్త ఏదో వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు విని, ఇట్లాంటి ఆదేశ్ సోని లాంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు విని, ఇట్లాంటి వ్యాఖ్యలు చాలామంది చేశారు, ఇప్పుడు చేస్తున్నారు చాలామంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కలవరం పడవలసిన పని లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు, వారికంటే బలవంతుడైన దేవుడు మన పక్షంగా నిలిచి ఉన్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. చూడండి, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనబడిన వారిని అగ్నిగుండంలో వేయించడానికి సిద్ధపడితే వారు ఏమన్నారు? రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు చింతలేదు. మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్ని గుండము నుంచి తప్పించుటకు ఆయన సమర్థుడు, తప్పించకపోయినా ఆయనే మా దేవుడు, స్తోత్రం కలుగును గాక. బా, ఏ మాట అండి అది. అంటే ఒకటి, మా ప్రభువు ఈ భయంకరమైన హింసలో నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు, తప్పించకపోయినా ఆయనే మా దేవుడు. అట్లాంటి మాట, అట్లాంటి విశ్వాసం ఈ కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ప్రతి క్రైస్తవునికి ఉండాలి. దానియేలు గ్రంథములో మనం చూస్తాం కదా, ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు వేసిన వారందరూ కాలిపోయారు. ఎందుకంటే రాజుగారి కోపం వచ్చి ఈ మాటలు, అగ్నిని 7 పెంచండి రా అన్నాడు. అగ్ని మంట పెరిగిపోయింది, పెంచేశారు. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే వేసిన వారందరూ కాలిపోయారు. సింహాసనం మీద నుంచి రాజుగారు చూస్తుంటే అగ్నిగుండంలో 9 కనబడుతున్నారట. రే, మీరు వేసింది ఎంతమందిరా అంటే వాళ్ళు అన్నారయ్యా, వేసిన వాళ్ళందరూ కాలిపోయారండి. పోనీ మీరు చూసారా? చూసామండి. ఎంతమందిని వేశారా? 3 వేశారండి అగ్నిగుండంలో. మరేంట్రా 4 అయినా దేవుణ్ణి పోలి ఉన్నాడు. దెబ్బ పిచ్చెక్కిపోయింది రాజుగారికి. అగ్ని బలాన్ని అంతా చల్లార్చారు, అగ్నిని చల్లార్చేశారు. ఆ అగ్నిగుండం నుంచి వారిని బయటికి తీస్తే మరలా 3 వచ్చారు. అంటే మహాభయంకరమైన అగ్ని లాంటి శ్రమలో ఉన్నప్పుడు వారి 3 సర్వశక్తిమంతుడైన యేసయ్య తోడే ఉండడానికి వారి మధ్యలోనికి దిగొచ్చాడు. వారంత కఠినమైన శ్రమలో, భయంకరమైన హింసలో ఉన్నప్పుడు ప్రభువు వారికి తోడే ఉన్నాడు. ఆ అగ్నిని చల్లార్చి వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు 3 ఉన్నారు. అంటే ప్రభు వారి దగ్గర అప్పుడు లేరు, వారిల్లో ఉన్నాడు. ఈరోజున ప్రియులారా, నీ జీవితానికి యథార్థంగా ఉన్నప్పుడు, భక్తిలో ఉన్నప్పుడు, పరిశుద్ధతగా ఉన్నప్పుడు, దైవ సంబంధమైన కార్యాల కోసం ఆసక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు, సేవకులైతే యథార్థంగా మీరు సేవ చేస్తున్నప్పుడు, మాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, మాకెందుకు ఇన్ని భయంకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఇంత యథార్థంగా ఉంటున్నామే, నమ్మకముగా ఉంటున్నామే, నామకార్థుల పనే బాగుంది, కానీ మేము ఇంత యథార్థంగా సేవ చేస్తుంటే, ఇంత నమ్మకంగా దైవ సన్నిధిని నడిపించబడుతూ ఉంటే, దేవుని కోసం బ్రతుకుతుంటే, మాకు ఈ లోకములో ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఎన్ని పోరాటాలు వస్తున్నాయని మీరేమి దిగులు పడవద్దు, కలవరపడవద్దు. ఈ శ్రమ నీ జీవితానికి ఒక ప్రమోషన్ కొరకు, ఆనంద నీ బ్రతుక్కి ఒక ఆశీర్వాదం కొరకు. ఎన్నో కలవరాల మధ్యలోనే ఉన్నావేమో, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఓ పక్కన లోకము ద్వారా, బంధువుల ద్వారా, మతోన్మాదుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా
ఎన్నో వ్యతిరేకత ఎదుర్కొంటూ, ఎన్నో హింసలు పడుతూ, క్రీస్తుని నమ్ముకున్నందుకు, క్రీస్తుని ఆరాధిస్తున్నందుకు, క్రీస్తుని సేవిస్తున్నందుకు, క్రీస్తు వాక్య పక్షంగా నిలబడుతున్నందుకు, ఉపదేశానికి అప్పగించుకున్నందుకు, పరిశుద్ధాత్మని పొందినందుకు, పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు నీకు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయా? దిగులు పడొద్దు బిడ్డ. ప్రభు కోసం నిలబడండి. ఈ భూమిపైన అలా ప్రభు పక్షంగా నిలబడితే, ప్రభు పక్షంగా నువ్వు జీవిస్తే, కలవరపడకుండా ధైర్యంగా శ్రమల్లో ఆయన పక్షంగా నిలబడగలిగితే తప్పకుండా ప్రభు నీకు పరలోకంలో ఉన్నతమైన బహుమానం ఇస్తాడండి. రొట్టెలు పెడితే 1000 మంది తిన్నారు, అద్భుతాలు చేస్తే 1,00,000 మంది పొందారు, యేసయ్యని పట్టుకుంటే అందరూ పారిపోయారు. యోహాను ఎవడాయను? అపోస్తులుడైన యోహాను, యేసు ప్రేమించిన యోహాను, యేసుని అమితంగా ప్రేమించిన యోహాను ఒక్కడే యేసయ్య పక్షంగా నిలబడిపోతే, ఒక దైవజనులు చెప్పారు కదా, ప్రకటన గ్రంథం, ప్రత్యక్షపు గ్రంథాన్ని యోహానికే ప్రభు ఇచ్చాడటండి. ఎంత గొప్ప అద్భుతం! ప్రకటన గ్రంథం క్రైస్తవ విశ్వాసానికి, ప్రత్యక్షపు గ్రంథం క్రైస్తవ విశ్వాసానికి ఆధారం, నిరీక్షణ ఆ గ్రంథమే కదా. ఆ గ్రంథాన్ని, ఆ ప్రత్యక్షత కలిగిన గ్రంథాన్ని, పరలోక ప్రత్యక్ష గ్రంథాన్ని, రాబోతున్న సంభవాల్ని ఎవరికి దేవుడు బయలుపరిచాడు తెలిసిన? యేసయ్య శ్రమలో యేసయ్య పక్షంగా నిలబడిన వానికే ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి మనం చూస్తాం ప్రియులారా, లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చూస్తే ఆయన అంటాడు, నా శ్రమలలో మీరు నా పక్షంగా నాతో కూడా ఉన్నవారు మీరే. నా కోసం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా నా పక్షంగా నిలబడింది మీరే. కాబట్టి మీరు నా తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తారు, సింహాసనం మీద కూర్చుంటారు, తీర్పు తీర్చే అధికారం పొందుకుంటారు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం పొందారండి వీళ్ళు. ఎవరు వీరు? యేసయ్య శ్రమలలో, యేసు కోసం వస్తున్న శ్రమల్లో, హింసల్లో యేసయ్య పక్షంగా నిలబడిన వారు, ప్రభు పక్షంగా నిలబడ్డారు. వీళ్ళు నిలబడ్డారు, సహించారు, ఓర్చుకున్నారు, ఆ శ్రమలను సంతోషించారు, ఆ బాధలన్నీ వహించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వాళ్ళకి 3 ఆశీర్వాదాలు చెప్తున్నాడు. 1, నా తండ్రి రాజ్యములో మీరు ప్రవేశిస్తారు. 2, ఉన్నతమైన బహుమానమైన సింహాసనం పైన మీరు ఆసీనులు అవుతారు. 3, తీర్పు తీర్చబడే గుంపులో కాదు. చేతులు కట్టుకుని రేపు ఆయన తీర్పు తీరుస్తుంటే, ధవల సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తుంటే చేతులు కట్టుకుని ఉండే బ్యాచ్లో కాదురా బాయ్, మీరే అనేకులకి తీర్పు తీర్చే స్థానములో నా తండ్రి రాజ్యంలో మిమ్మల్ని పెడతాను, తీర్పు తీర్చే అధికారమును నేను మీకు అనుగ్రహిస్తానని యేసయ్య స్పష్టంగా తెలియపరిచారండి. ఈరోజున ప్రియులారా, మరి పరలోకములో కేవలం ప్రవేశించే భక్తి కాదండి. పరలోకం కేవలం ప్రవేశించే భక్తి కాదు, పరలోకములో ఉన్నతమైన బహుమానాలు పొందే భక్తి. పరలోకములో సింహాసనం మీద కూర్చుని అనేకులకి తీర్పు తీర్చే అధికారం పొందువారిగా మనం మారాలంటే ఈ కడవరి దినాల్లో క్రీస్తు నిమిత్తము కలుగుతున్న అనేక శ్రమలు, హింసలను ఓర్చుకుని సహించి ఆ శ్రమల హింసలలో ఆనందించే వారిగా మనం మారిపోవాలి. తెస్సలోనిక సంఘాన్ని చూడండి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే వారికి భయంకరమైన ఉపద్రవాలు వచ్చినాయి అంటండి. ఆ ఉపద్రవాల మధ్యలోనే వారు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించారట, వాక్యమును పరిపూర్ణంగా గైకొన్నారట, క్రీస్తుని పోలి నడుచుకున్నారంట వాళ్ళు. అబ్బా, ఎంత గొప్ప అద్భుతం అండి. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో చెబితే చూస్తే మనం పౌలు అంటాడు, అక్కడ ఏమంటాడంటే, మనము అనేకమైన శ్రమలు అనుభవించిన వారమై దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటాడు. ఎన్నో భయంకర పరిస్థితులు ఏర్పడతాయి. ఇవి కడవరి దినాలు, కడవరి గడియలు. ప్రియ సార్వత్రిక క్రైస్తవ సంఘమా, నీ మీదకి భయంకర శోధనలు, సుడిగుండాలు, హింసలు రాబోతున్నాయి. క్రీస్తు కోసం నిలబడినప్పుడు ఎన్నో భయంకరమైన పోరాటాలు కలగబోతున్నాయి. వీటన్నిటిలో మీరు నిలిచిన వారిగా, స్థిరంగా క్రీస్తులో నిలిచిన వారిగా ఉండాలి, విశ్వాసములో నిలిచిన వారిగా ఉండాలి. పేతురు సార్వత్రిక సంఘానికి పత్రికను రాస్తూ తాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాలు ఏం చెప్పాడండి?
ఇదిగో లోకమందున్న మీ సహోదరులకు ఇట్లాంటి శ్రమలే కలుగుచున్నవని మీరు ఎరిగిన వారై విశ్వాసమునందు స్థిరులై అపవాదిని ఎదిరించుడు అన్నాడు. విశ్వాసమునందు స్థిరులై అపవాదిని ఎదిరించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వస్తాయి, భయంకర పరిస్థితులన్నీ వస్తాయి. కాబట్టి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ఇట్లాంటి శ్రమలు హింసలు మీకు కలుగుతున్నప్పుడు మీరు క్రీస్తు పక్షంగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే అంటాడు. అంటే విశ్వాసులైన మీరు క్రీస్తులో ఎన్ని బాధలు వచ్చినా, క్రీస్తు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా మీరు స్థిరంగా విశ్వాసంలో, భక్తిలో, పరిశుద్ధతలో, మందిరములో, సావాసములో, క్రీస్తులో, వాక్యములో, ప్రార్థనలో, ఉపదేశములో, దైవజనుల చెంత నిలిచి ఉంటే మేము బ్రతుకుతామండి. లేకపోతే మాకు రేపు పొద్దున ఫలం ఉండదు, సేవకులకి పరలోకంలో ఫలం ఉండదు. కాబట్టి ముగింపులో ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఏమన్నారు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటల అబద్ధముగా పలికి మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు ఏడవండి, భయపడిపోండి అనలేదు ఆయన. భయపడకండి, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమవబోతుంది. అంటే పరలోకంలో ఒక ఉన్నతమైన బహుమానం పొందాలంటే దానికి షార్ట్ కట్ ఏంటి తెలిసిన? భయంకర హింసలు, క్రీస్తు కొరకు కలుగుతున్న హింసలు, పోరాటాలు. కాబట్టి ఛత్తీస్గఢ్లో మార్చి 1వ తేదీన ఇట్లాంటి దారుణానికి మేము చేస్తాం, ఇట్లాంటి ప్రయత్నాలు మేము చేస్తాం అనే వ్యాఖ్యలు వింటున్న వారులారా, భయపడకండి, కలవరపడకండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి, ప్రలాపించండి, కన్నీరు విడవండి, ఉపవాస ప్రార్థనలు ప్రారంభిద్దాం. మనం అందరం ఖచ్చితంగా ప్రారంభించండి, కన్నీరు కార్చండి. తప్పక మన దేవుడు మన దేశంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు ఆయన. ఎక్కడైతే హింస జరిగిందో మేము వెళ్ళామండి. మరి ఒరిస్సాలో గ్రహన్స్టైన్ గారిని ఎక్కడైతే కారు పెట్టుకుని ఆయన రాత్రి విశ్రమిస్తుంటే ఆ కారు పైన పెట్రోల్ పోసి తగలబెట్టేశారో ఆ స్థలానికి మేము వెళ్ళామండి. ఐఎఫ్జే పక్షంగా దైవజనులు జపన్య శాస్త్రయ్య గారు మమ్మల్ని తీసుకెళ్లారు. ఎక్కడైతే ఆ దైవజనులు హతసాక్షులుగా మారిపోయారో ఆ ప్రాంతాల్లో వేలాది మంది రక్షణ పొందేశారండి. వందలాది మంది, వేలాది మంది ఆ గూడాలన్నీ అడవి జాతి ప్రజలందరూ మారిపోయారండి. క్రీస్తు రక్షణలోకి వచ్చేసారండి వాళ్ళందరూ. ఎక్కడైతే హింస జరిగిందో, ఎక్కడైతే మరణం జరిగిందో, ఎక్కడైతే క్రీస్తు సాక్షులు హతసాక్షులుగా మార్చబడ్డారో ఆ ప్రాంతాలన్నీ యేసయ్యకి సొంతమైపోయినాయి. ఎన్నో ప్రాంతాలు మనం చూసాం, చరిత్రలో ఎన్నో సందర్భాలు మనం చూసాం. కనుక నేను నమ్ముతున్నాను, ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఈ హింసలకు, ఈ భయంకరమైన పరిస్థితులకు ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ అంతా యేసయ్యకి సొంతమైపోతుంది. గొప్ప రక్షణ కార్యాలు దేవుడు ప్రారంభించబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు బలముగా ఛత్తీస్గఢ్లో, అలాగే మన భారతదేశంలో సమస్తమైన రాష్ట్రాల్లో బలంగా పరిశుద్ధాత్ముడు పనిచేయబోతున్నాడు. కడవరి ఉజ్జీవాన్ని మన దేశంలో ప్రభు కుమ్మరించబోతున్నాడు. మరి క్రైస్తవ సంఘమా, కలవరపడకండి, భయపడకండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితంగా మార్చునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ తన రెక్కల నీడలో, తన కాపుదల్లో భద్రపరచునుగాక. మతోన్మాదుల యొక్క ప్రణాళికలన్నీ యేసునామములో వ్యర్థమైపోవునుగాక. ప్రభు తన సంకల్పాన్ని, తన ఉద్దేశమును మన భారతదేశంలో మన అందరి పైనను పరిపూర్ణంగా నెరవేర్చునుగాక. అందరికీ వందనాలండి.